వాయిస్ క్లారిటీ ఉందా అండి? ఉందండి, క్లారిటీ ఉంది. నా మాట వినిపిస్తుందండి? ఎస్ మీ మాట వినబడుతుంది. జాన్ అన్న గారి మాట వినిపించలేదు నాకు. ఓకే, మరి ఏం మాట్లాడేది తెలియదు. అయితే మీరు అడిగిన ప్రశ్న నేను చెప్తాను సార్ ఆన్సర్. మీరు అన్నట్టే ఇప్పటిదాకా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటిదాకా రాకుండా ఉందో, ఏదైతే డిలే అవుతా ఉందో, అది కూడా కొన్ని అనుమానాలకు దారి తీస్తున్నట్టుగా ఇంకా కొన్ని విషయాలు కూడా ఫేస్బుక్ లో రోజు రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తున్నట్టుగా మాకు కనబడతా ఉందండి. ఇంకోటి లేటెస్ట్ న్యూస్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఫేస్బుక్ లో అక్కడ చెక్కలు కొడుతున్న విషయం ఏంటంటే, ఒక పెద్ద టీవీ ఛానల్ అయిన టీవీ ఛానల్ కి ఒక 59 లక్షలు ప్రభుత్వము అఫీషియల్ గా ఇచ్చినట్టుగా గవర్నమెంట్ యొక్క సర్క్యులర్ ఒకటి ఫేస్బుక్ లో సర్క్యులేట్ అవుతా ఉంది సార్. ఏమని 59 lakhs గవర్నమెంట్ యాడ్ రూపంలో యాడ్ ప్రమోషన్స్ కి 59 lakh ఇచ్చినట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆ సంతకము స్టాంప్ ఉన్న ఒక సర్క్యులర్ ఏదైతే ఉందో, అది నేను మీకు పంపించాను సార్. మీరు ఒకవేళ వీలు ఉంటే అది మీరు ఒకసారి అక్కడ ఉన్న టీమ్స్ కి పంపించాను. అది ఒకవేళ ఉంటే మీరు అది చూపించగలిగితే నాకు అర్థమవుతుంది. ఓకే, అంటే పీటర్ గారు, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత చాలా భయాలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కుటుంబ సభ్యులు ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ ఈలోపు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అఫ్ కోర్స్ నిజమే, భయాలకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆ కుటుంబ సమస్య కాకపోవచ్చు, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేశారు, ఒక మతాన్ని టార్గెట్ చేశారన్న భయం ఉన్నప్పుడు ఆ మతాన్ని, ఆ దేవుని నమ్ముకుంటున్న వాళ్ళందరిలోనూ కూడా సహజంగా భయం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కుటుంబ సభ్యుల్లో మాత్రం ఆ భయం లేదు. మిగిలిన వాళ్ళు సోషల్ మీడియాలో ఈ భయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలి దాన్ని? కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేస్తే సార్, దే ఆర్ అండర్ ప్రెషర్ అండి. చాలా ప్రెషర్ లో ఉన్నట్టుగా అన్ని కోణాల్లో అందరూ వారి మీద కన్ను ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి వారు ఏ స్టేట్మెంట్స్ కూడా బయటకు వచ్చి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తులు, అలాగే ప్రవీణ్ పగడాల అన్నగారి ఒక బిజినెస్ పార్ట్నర్, వారితో కూడా నేను మాట్లాడానండి. మాట్లాడితే వారు కూడా చెప్పేది ఏంటంటే, ఇది క్లియర్ కట్ గా యాక్సిడెంట్ కాదని చెప్పి మాత్రం వారు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఒక పాయింట్. రెండవ పాయింట్ వారు ఏమంటా ఉన్నారంటే, ఆయనకు అంతగానం తాగుడు లేకుంటే అంతగానం చేయాలంటే అమెరికాలో అంత పెద్ద విల్లా లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్, అంత పెద్ద ప్రాపర్టీని ఆయన సేల్ చేసుకుని ఇండియాకు వచ్చి ఏదో చేయాలని చెప్పి ఉద్దేశం ఆయనకి ఎందుకు ఉంటది? సోకులు చేసేటోడు అంత తాగేవాడైతే అమెరికాకు, యూరోప్కి వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ కూర్చొని తాకపోవచ్చు కదా అనే ఒక పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ వాళ్ళకి చెప్పడం జరిగిందండి. మళ్ళీ ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు, మళ్ళీ మాట్లాడే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అన్న అని చెప్పి నేను వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళు చాలా ప్రెషర్ లో ఉన్నట్టుగా అన్ని కోణాలు, మేబీ ఇట్ మైట్ బి డిపార్ట్మెంట్ కానీ, బయట నుంచి వస్తున్న ట్రెండెన్స్ కానీ, దాంతో పిల్లల దృష్టి, వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించుకొని వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇలా చెప్పండి అని ఎవరైనా భయపెడుతున్నారు అని మీరు అంటున్నారా? 100% అండి. 100% కామన్ గా మనం ఆలోచన చేస్తే కూడా అది కామన్ గా కనబడుతుంది, మనకి ఉంది ఆల్రెడీ. ఎందుకంటే ఇంతకుముందే ప్రవీణ్ గారు కూడా ఫేస్బుక్ లో పెట్టారు, నన్ను నా పిల్లల్ని చంపేస్తా అని చెప్పి బెదిరింపులు చేస్తా ఉన్నారు, రెక్కి నిర్వహిస్తా ఉన్నారు అని చెప్పి అనేక మార్లు ఫేస్బుక్ లో పెట్టినట్టు మనకు కనబడతా ఉందండి. ఓకే, ఈ అజయ్ బాబు అరెస్ట్ ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వచ్చే లోపే కొన్ని మాటలు ఏదైతే వస్తున్నాయో, సంయమనం పాటించాల్సినటువంటి సమయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయినా బయటకు వచ్చే లోపే కొన్ని అశాంతిని క్రియేట్ చేసే వ్యాఖ్యలు కొన్ని వర్గాల నుంచి వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎవరెవరైతే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళపైన కేసులు పెడతామని చెప్తూ ఉన్నారు. సో అజయ్ బాబుని అరెస్ట్ కుట్రానంటారా, లేదంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అశాంతికి రగిల్చే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారా? నేను జనరల్ గా న్యూట్రల్ గా ఒక మాట ఏమంటానంటే, ఇప్పుడు అజయ్ బాబు గారి మీద ఏదైతే పెట్టిన కేసెస్ ఉన్నాయి సార్, ఎవ్రీథింగ్ ఇస్ బిలో 7 years అండి. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ 7 years. ఎందుకంటే బిఎన్ఎస్ ఏదైతే 2024 లో వచ్చిందో దాని ప్రకారం చూస్తే 7 years పైన ఉన్న సెక్షన్స్ అయితేనే రిమాండ్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇది 7 years లోపల అన్నప్పుడు 3 years ఒకటి, 5 years ఒకటి పట్టప్పుడు వాళ్ళు పోలీస్ వారు నోటీస్ ఇచ్చి కోర్టులో ఏమన్నట్టు మాట్లాడాలని చెప్పి అనాల్సిన విషయంలో అరెస్ట్ ఎలా చేశారు, రిమాండ్ కి ఎలా పంపించారు అనేది ఒక డౌట్ అనేది కనబడుతుంది. నోటీసులు కూడా ఇవ్వకుండా ఒక కిడ్నాప్ చేసిన తరహాలో అరెస్ట్ చేశారా? నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. రావడమే డైరెక్ట్ ఆయన్ని తీసుకొని జీప్ లో తీసుకొని వచ్చేసినట్టుగా. సరే, ఇంకో కోణంలో పోలీస్ వారు కూడా, అంటే పోలీస్ వారు స్పష్టంగా చెప్పలేదు కానీ బయట అక్కడ అడ్వకేట్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకి సోషల్ మీడియాలో కనబడిన విషయం ఏంటంటే, నిన్న ఏదో ఫెస్టివల్ ఉంది కాబట్టి అజయ్ బాబు గారు కొన్ని వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆ వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యక్తులు
కొంతమంది వ్యక్తులు ఆయన మీద దాడి చేయడానికి కుట్ర పన్నుతా ఉన్నారు కాబట్టి మేము తీసుకొని వచ్చి సేఫ్టీ అనే కోణంలో మేము అన్ని ఉంచాము అని చెప్పి ఆయన చెప్తాను. ఓకే, మంచిదని వి అప్రిషియేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ టేకింగ్ దిస్ స్టెప్ అండి. అయితే పాయింట్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సేఫ్టీ కోణంలో ఉంటే 1 డేనో 2 డేనో ఉంచి వదిలేయాలి. లేదా రెండోది ఏం చేయాలంటే ఆయనకి ప్రొటెక్షన్ అని ఇవ్వాల్సింది కదా. మళ్ళీ రిమాండ్ ఎందుకు పంపించారండి? ఇప్పుడు సెక్షన్స్ చూస్తే మనకి 7 years పైన కనిపించట్లేదు. 7 years పైన కనపడినప్పుడు రిమాండ్ పంపించారంటే ఇప్పుడు ఆ కోణంలో వెనకాల ఎవరు ఉన్నారు? ఇప్పుడు అదే విధంగా అవతల ఆపోజిట్ పర్సన్స్ మీద కూడా అండి, ఇది మనకి మతం గురించి కాదు, రిలీజన్ గురించి కాదండి. కొంతమంది వ్యక్తులు ప్రతి మతంలో కూడా కొన్ని పురుగులు ఉంటాయని చెప్పి అంటారు. ఇప్పుడు కొన్ని పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ పురుగులు ఇటువైపు కూడా క్రైస్తవం మీద కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడారు సార్. మాట్లాడినప్పుడు ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసెస్ ఫైల్ అవుతాయి. మొన్న ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఒక శర్మ గారు న్యూట్రల్ గా మాట్లాడారని చెప్పి ఆ వ్యక్తిని చంపేస్తాను, ఇంటికి వస్తున్నాం, టీమ్ తో వస్తున్నాం అని చెప్పి బెదిరించే ఆడియో మొత్తం వైరల్ అవుతా ఉంది. దాంట్లో ఆయన అన్న పాయింట్ అంటే నా మీద ఆల్మోస్ట్ 20 కేసులు ఉన్నాయి, నా మీద 20 కేసెస్ ఉన్నాయని చెప్పి తనే చెప్పుకుంటా ఉన్నాడు. మరి 20 కేసెస్ ఉన్నప్పుడు అలాంటి 20 కేసెస్ ఉన్న వ్యక్తిని ఇప్పటిదాకా ఎందుకు రిమాండ్ చేయలే? అదే అజయ్ బాబు గారు నన్ను చంపేస్తా అని చెప్పి ఆ వ్యక్తి పోస్ట్ పెట్టాడండి ఫేస్బుక్ లో, డైరెక్ట్ నెక్స్ట్ నువ్వేరా అని చెప్పి. ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. మళ్ళీ ఎఫ్ఐఆర్ అయినప్పుడు వారిని రిమాండ్ చేస్తారా? ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? అదుపులోకి తీసుకున్నాడా? ఇప్పుడు మీరు అజయ్ బాబుకి పీటర్ గారు, మీరు అజయ్ బాబుకి ప్రవీణ్ పగడాలకి అనుకూలంగా మీరు పోరాటం చేస్తున్నారు క్రైస్తవ, మీకేమన్నా బెదిరింపు కాల్స్ వచ్చాయా మీ వరకు? మీకు నాకు కూడా వచ్చాయండి, ఇంతకుముందు వచ్చి, రీసెంట్ గా రాలేదు కానీ ఇంతకుముందు వచ్చాయండి. నా మీద లారీలు ఎక్కిస్తాము, టిప్పర్లు ఎక్కిస్తాం నా కొడక అని చెప్పి ఫోన్లు చేసి నన్ను చంపుతానని చెప్పి బెదిరించిన వాళ్ళు ఉన్నారండి. లేదు అంటే ఇప్పుడు ఈ వారం రోజుల్లో, ఈ 15 రోజుల్లో మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? ఈ కాలంలో రాలేదు సార్. నాకు రాలేదు కానీ సార్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో, ఒకటి భారత్ సేన అని చెప్పి ఒక యూట్యూబ్, శివాజీ సేన అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ నా గురించి డిస్కషన్ అండి, వాళ్ళు ఫేసులు చూపించకుండా ఏమంటే వీడియోని మ్యూట్ లో పెట్టేసుకొని వాయిస్ తో మాట్లాడుతూ ఉంటారు. నా ఫోటో పెట్టి నా వీడియోస్ ఏవైతే స్టేట్మెంట్స్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నానో ఆ వీడియోస్ ని ప్లే చేస్తూ నెక్స్ట్ వీడిని కూడా చేయాలి, వీడిని కూడా అది చేయాలని చెప్పి నా గురించి మొత్తం సబ్జెక్ట్ మాట్లాడిన లింక్స్ నా దగ్గర ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు మీకు కూడా ఏమైనా భయం ఉందా? నాకు భయం ఏం లేదు సార్, కానీ నా గురించి చర్చ జరుగుతున్నట్టుగా నేను గమనించానండి. అంటే మిత్రులు చాలా మంది నాకు పంపించారు. ఓకే, ఒకసారి జాన్ గారి దగ్గర. జాన్ గారు, నేను మీరు అజయ్ బాబుని కలిసినట్టున్నారు? అవునండి, అజయ్ బాబు గారు కలిశాను. మార్నింగ్ వెళ్ళి ఉదయం 10:30 గంటలకు జైలుకి వెళ్ళి కలవడం జరిగింది. ఏమంటున్నారు ఆయన? అయితే ఇక్కడ అజయ్ బాబు నాకు చెప్పే విషయం, అజయ్ బాబు ఏం చెప్తున్నారంటే, అన్న నాకు జైల్లో నాకు రక్షణ లేదు, ఖైదీలు తిడుతున్నారు, చెడ్డ మాటలు కొట్టడానికి వస్తున్నారు, ప్లస్ అక్కడ ఉన్న ఆఫీసర్లు నన్ను చెడ్డుగా, నిన్ను పాస్టర్ నన్ను చూడకుండా చెడ్డగా సంభవిస్తూ నన్ను ప్రతి ఆఫీసర్ నన్ను తిడుతున్నారన్న, నన్ను తొందరగా తీసుకెళ్ళానని ప్రాధేయపడుతున్నాడు. నేను ధైర్యం చెప్పాను, మనకేం కాదు, నీకేంగా తమ్ముడు తీసుకొస్తాం, మేము బయటకు తీసుకొస్తాము, అందరం ప్రయత్నిస్తున్నాము, మేము అందరం ఐక్యతగా అయినాము, ఐక్యతగా ఉంటాం ఇక క్రైస్తవుల పైన, నీపైనే కాదు ఏ క్రైస్తవుల పైన దాడి జరిగినా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అజయ్ బాబు నచ్చజెప్పి రావడం జరిగింది. అయితే అజయ్ బాబు ఇప్పుడు ఒక అనుమానం కూడా వ్యక్తం చేసిండు. అజయ్ బాబు, అన్న నా పైన బంజారా హిల్స్ లో ఒక కేసు బుక్ అయింది, ఉప్పల్లో ఒక కేసు అయింది, రాజా